అధిష్టాన వర్గం మాట ఈ విధంగా ఈ రోజు ఎవరైతే మేమే మరి మైలేజ్ కోసం పనిచేయాలనే ఉద్దేశంతో చేస్తున్నట్టు తెలియదు. కానీ మేము కూడా సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తా ఉన్నాం. వారంటే మాకు తల్లి లాంటిది. డాక్టర్ రాజు గారు, అధిష్టానం చెప్పినటువంటి మాటను మీరు శిరసావిస్తారా లేదా? అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తప్పకుండా మేము కట్టుబడి ఉంటాం. కానీ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికి ఒక విలువ ఉంది. ప్రజాస్వామ్యంలో తప్పకుండా సిఎల్పి ఇక్కడ రాష్ట్రంలో ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క యూనిట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి ఇక్కడ మెజారిటీ గెలిచిన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టి సిఎల్పి ఒక సమావేశం ఏర్పాటు చేసి మరి సిఎల్పి నాయకుడిని ముఖ్యమంత్రిగా చేసి ఆ నాయకుడు ఎన్నుకున్న క్యాబినెట్ ను మరి ఒకసారి నిర్ణయించేది ఉంటే అది అఫీషియల్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. ఆనాడు జరిగిన పరిణామాలను చూస్తే 2వ తారీఖు నాడు ముఖ్యమంత్రి కనిపించట్లేదని 24 గంటల తర్వాత ఆయన మరణించాడని ధృవీకరించుకున్న తర్వాత 10 గంటలు దాటక ముందే రోషయ్య గారిని మరి ముఖ్యమంత్రిగా ప్రకటించడం, ప్రమాణ స్వీకారం చేయడం. ఆ తర్వాత రోషయ్య గారు స్వయంగా మాట్లాడుతూ నా వయసు మరి సరిపోదు, నా వయసు సహకరించదు, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలో నేను మొదటి వాడిని కూడా మాట్లాడడం జరిగింది. కానీ అదంతా పక్కకు పెట్టేసి తర్వాత 2 రోజులలోనే మళ్ళీ మరి క్యాబినెట్ మంత్రులందరిది ముక్కుమ్మడిగా మరి ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం హడావుడిగా ఏదో టెంపరీగా చేసిన దాని లెక్క మనకు గోచరిస్తా ఉన్నది. ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు సిఎల్పి మీటింగ్ అవుతుందా, ఎప్పుడు మళ్ళీ కొత్త ముఖ్యమంత్రిని పెడతారా, తర్వాత ప్రశ్నలు ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. డాక్టర్ రాజు గారు, ఒక్క ప్రశ్న. జగన్మోహన్ రెడ్డిని అధిష్టానం ముఖ్యమంత్రిగా చేయడానికి విముఖంగా ఉందని మీకు ఏమన్నా అనిపిస్తోందా? ఎందుచేత మీరు పదే మీరు రాజీనామా చేస్తానంటారు? ముందు అందరూ కూడా అధిష్టానం వర్గానికి వదిలిపెట్టామని అంటున్నారు. వదిలిపెట్టిన తర్వాత వారు ఏం చెప్తారో చూడొచ్చు కదా, ఎందుకు రాజీనామా చేస్తానంటే ఏమైనా మీకు అటువంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా, అనుమానం ఏమన్నా ఉందా? అలాంటి సంకేతాలు లేవు. అధిష్టానం ఇప్పటి వరకు 2014 వరకు ఉంటా అని చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తామని కూడా చెప్పలేదు. దానికి మేము హర్షిస్తా ఉన్నాం. తప్పకుండా అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. కానీ ఎవరైతే సీనియర్లు అని చెప్పుకుంటూ మరి అధిష్టానము దూతలుగా చెప్పుకుంటూ ఇక్కడ కార్యకర్తల్లో గందరగోళం సృష్టించి వాళ్ళ మైలేజ్ కోసమో, వాళ్ళ నామినేటెడ్ పదవుల కోసమో, వాళ్ళు ఇంకా అందలాలు ఎక్కాలని వాళ్ళ మైలేజ్ కోసం చూస్తున్నారు. కానీ ఇక్కడ కార్యకర్తల్లో మనోభావాలను రెచ్చగొట్టి వాళ్ళు మరి గొడవలు పెట్టే కారణం అవుతా ఉన్నారు. వాళ్ళు దయచేసి సీనియర్లు అనేవాళ్ళు మరి తప్పకుండా ఆ అధిష్టానానికి లేకపోతే పార్టీ అభివృద్ధి కోసం పనిచేసేటట్టు ఉండాలి. కానీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఉండకూడదని వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజల అధిష్టానానికి అట్లాగే ఎమ్మెల్యేల అధిష్టానానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. చివరికి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయే ముందు సిఎల్పి మీటింగ్ లో గాంధీ భవన్ లో మాట్లాడిన చివరి మాట 2014లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలనే ఉద్దేశంతో గెలిచిన 3 నెలల్లోనే మరి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక పెట్టుకుని సోనియా గాంధీకి నాయకత్వాన్ని బలపరుస్తూ చేయడం జరుగుతా ఉంది. ఈ రోజు ఒక సీనియర్లే కాదు, మేము కూడా రాబోయే 25-30 సంవత్సరాలు మరి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మంచి భవిష్యత్తు కోసము కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయడానికి, మేము అంచెలంచెలుగా ఎగరడానికి మాకు అపూర్వ గౌరవం ఉంది సోనియా గాంధీ గారి మీద. అది ఉంటాం. తప్పకుండా ఒక్క క్షణం డాక్టర్ రాజయ్య గారు, ఒక్క క్షణం అండి. ఇందాక మనతో మాట్లాడడానికి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాట్లాడడానికి గండ్ర వెంకటరామరెడ్డి గారు కూడా వచ్చారు. అయితే వారి అనుచర వర్గానికి, మంత్రి కొండా సురేఖ అనుచర వర్గానికి కొంత ఘర్షణ జరగడంతో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయితే వెళ్లే ముందు ఆయన మన ప్రతినిధితో మాట్లాడారు. ఆయన ఏమన్నారో, ఈ విషయం మీద ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. అది నాకేనో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు ముదిరి పాకన పడుతున్నాయా? పరిస్థితి ఏమైనా అనిపిస్తుంది. జిల్లాలో జరుగుతున్న పరస్పర గొడవలు దీనికి సంకేతాన్ని ఇస్తున్నాయి. ప్రస్తుతం వరంగల్ జిల్లా షాయంపేట ప్రాంతంలోని మాందరిపేట స్టేజ్ వద్ద మంత్రి అదేవిధంగా ఎమ్మెల్యే గొండ్ర వర్గీయులు పరస్పరం ఘర్షణ తెలుస్తుంది. పరస్పరం దుష్మ దగనాలు కూడా కోసం తెలుస్తుంది. ప్రస్తుతం సంఘటన స్థలానికి ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి బయలుదేరారు. ఒకసారి అన్నాడు చెప్పండి సార్, మీ కాన్స్టిట్యూన్సీలో జరుగుతున్న గొడవ మీకున్న ఫీడ్బ్యాక్ ఏంటి? ఈ రోజు ఉదయమే మీరందరూ కూడా వచ్చారు కాదు, ఒక శాసనసభ్యుడు రాజీనామా చేస్తున్నారు, మీ అభిప్రాయం ఉందనేటప్పుడు చాలా అన్ని విషయాలు మాట్లాడిన సందర్భంలో
జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన విషయాన్ని అధిష్టాన వర్గానికి చెప్పినామని, ఆ నిర్ణయం వచ్చే వరకు ఓపిక ఉండాలని, రాజీనామాల సమస్యకు పరిష్కారం కాదని అన్ని విషయాలు కూడా మీ పత్రికలు కూడా చెప్పడం జరిగింది. దాన్ని మీడియాలో చెప్పినటువంటి అంశాలను బేస్ చేసుకొని మరి ఈరోజు ఒక వర్గం వారు నా యొక్క దిష్టిబొమ్మ అధ్యయనం చేయడం అనేది ఇది చాలా ఆపేక్షణీయ, ఎవరు కూడా ఒప్పుకునేటువంటి విషయం. మీ సొంత కాన్స్టిట్యూన్స్ భూపాపల్లి కాన్స్టిట్యూన్స్ లోనే దిశలో జగన్ అంటే మీ పార్టీలోనే జరుగుతుంది సార్. ఇది గతంలో మొన్ననే డీలిమిటేషన్ లో నేను కొత్తగా శాసనసభ్యుడైన. గతంలో 2 పర్యాలు ఒకరి కింద ఆ మండలం ఉండే. కొంతమంది అన్యులు ఉంటారు, కొంతమంది అసాంఘిక శక్తులు నన్ను పెట్టిపోయించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటివన్నీ ప్రోత్సహిస్తారు. దీని అన్ని కూడా ఎవరు కూడా డెమోక్రటిక్ సెటప్ లో ప్రజాస్వామ్యాన్ని నమ్మేటువంటి వాళ్ళు దీన్ని ఎవరు కూడా సమర్థించరు. ఎందుకంటే ఇది నేను మాట్లాడింది కూడా మరి ఎవరికి ఒకవేళ నిజంగా ప్రజాస్వామ్యంగా ఎవరికైనా మాట్లాడే వాక్ స్వాతంత్రం ఉంటుంది. నిజంగా నేను ఒకవేళ వ్యతిరేకిస్తానని ఒక నిమిషాన్ని అనుకుంటే నా దిష్టి బొమ్మలు కాలబెట్టడం అనుకుంటడమేనా? ఇది పద్ధత? మరి మీరు ఒకసారి మీ క్యాబినెట్ చూడండి, నేను మాట్లాడినా మీ దగ్గర ఉంటుంది కదా రికార్డెడ్ ఎవిడెన్స్, మీరు జస్ట్ తీస్తాను రికార్డ్ చేసి చూడండి ఏం మాట్లాడినా. నేను ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడినా, కొండా సురేఖకు వ్యతిరేకంగా మాట్లాడినా, పొన్నాల లక్ష్మికి వ్యతిరేకంగా మాట్లాడినా, లేకపోతే ఇంకా ఈ జిల్లాలో ఎవరైనా శాసనసభ్యులకు వ్యతిరేకంగా మాట్లాడినా. జగన్ సీఎం చేయకుండా గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. గ్రామాల్లో మీరు వెళ్తే జనం కుట్టలేని వాళ్ళు కొంతమంది శాసనసభ్యులు మంత్రులు అంటున్నారు. ఎంతవరకు ఉపయోగిస్తారు దీన్ని? సార్ ఇది తాటాకు చెప్పులకు ఎవరు భయపడరు. ఇక్కడ ఉడుకు నీళ్ళకి ఇల్లు కాలి వీటన్నిటికీ నేను భయపడా. ఇవన్నీ ఒక దగ్గర పొలిటికల్ మైలేజ్ కొరకు చేస్తున్న ప్రయత్నం తప్ప ఇది ఏం కాదు. ఇది ఎవరు కూడా సమర్థించారండి. డెమోక్రసీ ప్రజాస్వామ్యం నమ్మేటువంటి వాదిగా నమ్మరు. నేను జిల్లా కాంగ్రెస్ లో ఇలాంటి పరిణామాలు జరిగిన దురదృష్టకరమైన సంఘటన. ఇది ఒకే వ్యక్తులు ఇవన్నీ చేస్తున్నట్టుగా కనబడతాం. కొత్త ఏం కాదు. మీ వర్గంగా లేకుండా కొండా వర్గంగా గతంలో అనేక సార్లు పరస్పరం ఘర్షణ దిగారు. దిశలో జగన్ కూడా ఉన్నాయి. కానీ జగన్ సీఎం విషయంలో తాజాగా చెల్లిన గొడవ అంటే దేని సంగతి అనుకోవచ్చు? అంటే మీరు నెగిటివ్ ఉన్నారా, వాళ్ళు పాజిటివ్ ఉన్నారా? అంటే ఈ సంగతి ఎటువంటి మీ మీడియాలో చెప్పిన మీరే జస్ట్ 2 o'clock 2:30 మీరే రికార్డ్ చేసి నేను ఏం మాట్లాడినా జస్ట్ చూడండి. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయమని నేను అన్నా లేదా అందులో చూడండి, మీరు చూస్తే తెలుస్తుంది. ఇంకా అంతకంటే నేను బట్టలు తీసుకొని నింపాలా? నేను జగన్మోహన్ రెడ్డి చేయాలని నేను రోడ్డు మీద తిరగాలనా? అంతకంటే ఏం చెప్తానండి. మీరు చూసుకోండి ఆ పత్రికలు. మీరు ఎన్టీవీలో మాట్లాడలే కదా, మీరు చూసినా కదా, మీరు చూసినా లేదా? అది చూపెట్టండి ప్రజలకు నేనేం మాట్లాడినో నేనేం కోరుకున్నాను. అలాంటప్పుడు ఈ దిశ దహనాలు చేసిన వాళ్ళు అడగాలి. నన్ను అడుగుతున్నాను దాడులు ఎందుకు జరుగుతున్నాను మీరు అనుకుంటున్నారు? దాడులు అది చేసిన వాళ్ళు అడగాలి. నన్ను అడిగితే నేను చెప్తా. అది ఎప్పుడు నేనేమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని కాదని నేను అన్నానా? మీరు చూడండి, మీరు ఇప్పుడు చూపెట్టాలా ప్రజలకు. నేనే 2 గంటల నాకు ఏం మాట్లాడినా మీ ఎంపీలో చూపెట్టాలా ప్రజలకు. ఈ దాడులపై కానీ ఇప్పుడు జరుగుతున్న ఆందోళనపై కానీ అధిష్టానం కానీ పార్టీ కానీ పోలీసులు కానీ ఫిర్యాదు చేసే అవకాశం ఉందా? నేనేం ప్రత్యేకంగా ఫిర్యాదు చేయను. ఎవరైతే దెబ్బలు తిన్నారో తప్పకుండా ఫిర్యాదు చేస్తారు. గాంధీవాదిని ఎవరిని కూడా హింసను ప్రోత్సహించను. చట్ట ప్రకారం న్యాయ ప్రకారం జరగాల్సినటువంటి కార్యక్రమం జిల్లా యంత్రాంగం నిష్పక్షపాతంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొత్తానికి రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు కాకుండా వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు కూడా నివురు గప్పిన నిప్పుల వరకు రాజుకుంటున్నాయి. సంఘటనా స్థలంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కెమెరా పర్సన్ రాజుతో వెంకట్, ఎన్టీవీ, వరంగల్. ధన్యవాదాలు వెంకట్. రాంబాబు గారు, ఏం జరుగుతోంది? నిన్న మొన్నటి వరకు చాలా చాలా మెత్తగా చాలా చక్కగా అధిష్టానం 2 వర్గాలు 2 శిబిరాలు అంటూ ఇవాళ ఆ ముసుగులో గుద్దులంతా మానేసి రోడ్ల మీద వరంగల్ జిల్లాలో ఒక మంత్రి వర్గీయులు, ఒక శాసనసభల వర్గీయులు బాహాటంగా ఘర్షణ, రాజమండ్రిలో బస్సులు తగలబెట్టడం, బస్సుల్ని దగ్ధం చేయడం, బస్సుల్ని ధ్వంసం చేయడం, ఇదే జరుగుతోంది. మీరు ఒకసారి పరిశీలన చేసినట్లయితే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఆత్మహత్య చేసుకున్నారు, గుండాగి చనిపోయారు తప్ప ఎక్కడా కూడా పబ్లిక్ ఆస్తులను నష్టపరచడం కానీ లేదా అంతర్గతంగా కొట్టుకోవడం కానీ లేదు. రీసెంట్ గా ఒక 3-4 రోజుల నుంచి ఈ వాతావరణం వస్తుంది. దీనికి కారణం మేమంటే మా పార్టీలో ఉన్న అంతర్గతంగా ఉన్న సీనియర్లుగా చెప్పబడుతున్న కొందరు చేసిన వ్యాఖ్యలు. ఆ వ్యాఖ్యల వల్ల ఈ రాద్ధాంతం అంతా బయలుదేరారు. ఎవ్వరూ మాట్లాడకుండా ఉంటే సవ్యంగా ఉంటుందంటారు. ఎవ్వరూ మాట్లాడుకోకుండా ఉంటే సవ్యంగా ఉండేది. సీనియర్లు మాట్లాడకుండా ఉండాలంటారా? ఖచ్చితంగా మాట్లాడుకోకుండా ఉండాలి. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 2014 వరకు రోసయ్య గారే ముఖ్యమంత్రి అని మా సీనియర్ నాయకులు ఒకరు వ్యాఖ్యానించారు. దాని అర్థం ఏంటి? 2014 వరకు రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉంటారు అంటే 2014 వరకు జగన్ గారు ముఖ్యమంత్రిగా కారు అనే సందేశాన్ని పంపారు. హైకమాండ్ ఏముంటుంది? అయ్యా మీరు నోరు మూసుకోండి, మేము ఒక నిర్ణయం చెప్పేదాకా వెయిట్ చేయండి అంటున్న ఈ తరుణంలో అలాంటి వ్యాఖ్య చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తులు వారు బాధపడే పరిస్థితి ఉంటుంది కదండి.
ఆ పరిస్థితుల్లో ఇవన్నీ కూడా రాజీపడతా ఉన్నాయి. రాంబాబు గారు బాధపడే పరిస్థితి ఉందని అంటున్నారు. బాధపడే పరిస్థితి కనుకుంటే రోడ్డు ఎక్కుతారా, బస్సులు ధ్వంసం చేస్తారా, ప్రజల ఆస్తులు అంతే కదా, అంతే కదా. మీ నాయకురాలు కాంగ్రెస్ అధ్యక్షురాలు యొక్క ఫ్లెక్సీని చించి పారేస్తారా? సరే, ఒకటి మొట్టమొదటిది మా అధ్యక్షురాలు ఫ్లెక్సీని చించి పారేశారనేది కరెక్ట్ కాదండి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రేణుకా చౌదరి గారికి స్థానిక నాయకులకి మధ్యన ఉన్న వ్యవహారంలో జగన్ గారి మీద 2 రోజుల క్రితం జరిగే ముందు 2 రోజుల క్రితం వ్యాఖ్యలు చేయటం పట్ల వారు కోపోద్రిక్తులయ్యి ఆమె బొమ్మను చించే క్రమంలో ఈమె బొమ్మను కూడా చించారనేది వాస్తవం. అయితే ఆయన బొమ్మను చించడం పెట్టారు, బహిష్కరించారు. ఆయన బొమ్మను చించడం కూడా కరెక్ట్ అని అన్నాను. కేసులు పెట్టారు, బహిష్కరించారు. మళ్ళా ఇవాళ కొన్ని ఛాన్స్ లో ఆ చించిన వాళ్ళందరూ కూడా మరి ఆయన అనువాయులు అని చెప్పి కొంత చెప్తున్నారు. దీన్ని ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. ఇది ఒకటి. రెండోది, మీరు రాజమండ్రి ఇష్యూ అడిగారు. నిజంగా రాజమండ్రి ఇష్యూలో, బస్సులు తగిలేసిన ఇష్యూలో నేను చెప్తున్నాను, మమ్మల్ని క్షమించాలి. ఇది చాలా అన్యాయమైనటువంటి ఘటన. మా ఫ్లెక్సులు దించుకోవటం, మా ఆఫీలు తగిలేసుకోవటం అదొక పద్ధతి. కానీ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో పబ్లిక్ ఆస్తుల్ని ధ్వంసం చేయటం అనేది మా కాంగ్రెస్ కార్యకర్తలు చేసినప్పటికీ కూడా ప్రజలు, రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు మమ్మల్ని ఈ విషయంలో క్షమించాలని కూడా మనం చేస్తాం. రాంబాబు, ఇంకొక విషయం, మేము తప్పనిసరిగా వారిని శిక్షిస్తాం. కాంగ్రెస్ వారైనా ఎంతటి వారైనా సరే చట్ట ప్రకారంగా శిక్షించి తీరుతాం. ఇలాంటి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అడగాలి. చెప్పండి. కొంతమంది సీనియర్లు, ముఖ్యంగా వి హనుమంతరావు లాంటి వారు, నేను మాట్లాడినటువంటి మాటల పర్యవసానంగా నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అనేటువంటి మాట అన్నారు. దాని గురించి కూడా మాట్లాడారు. అంటే ఎవరు మాట్లాడకూడదు, మీకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, ముఖ్యమంత్రిగా రోసే ఉన్నారు అనే మాట అని అంటే అది కేవలం జగన్కి వ్యతిరేకం అనేటువంటి తాత్పర్యంలోనే మీరు తీసుకుంటున్నారా అనేటటువంటి అనుమానం ప్రజల్లో వస్తుంది. అయితే దాని గురించి మీరు వివరణ ఇచ్చే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం.